మంచి దర్శకుడిగా, వివాదరహితుడిగా టాలీవుడ్ దర్శకుల్లో కృష్ణవంశీ పేరు కూడా ఉంటుంది. ఈ మధ్య ఈయన తీసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఢమాల్ మన్నాయి. ఇప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకుని తీసిన నక్షత్రం సినిమా కూడా ఆశించిన విజయాన్ని ఇవ్వలేకపోయింది. ఇలా ఫ్లాప్ దర్శకుడిగా ముద్రపడిన కృష్ణవంశీపై ఈ మధ్య కాలంలో అనేక విమర్శలు వచ్చాయి. ఇక మాస్టర్ రాకేష్ అయితే ఓ మీడియా ఇంటర్వ్యూలో కృష్ణవంశీని తిట్టని తిట్టకుండా తిట్టేశాడు. ఇప్పుడు అలాంటి విమర్శలు స్వయాన నక్షత్రం చిత్ర యూనిట్ నుంచి రావడం ఫిలిం నగర్ ని ఆశ్చర్యపరుస్తుంది. నక్షత్రం సినిమాకు మెగా మేనల్లుడు సింగిల్ పైసా తీసుకోకుండా యాక్టింగ్ చేశాడని తెలుసు. అయితే ఇది ఆయన ఇష్టంతోనే చేసింది. కానీ చిత్ర యూనిట్ లో చాలా మందికి దర్శకుడు కృష్ణవంశీ రెమ్యునరేషన్ ఇవ్వలేదని ఫిలిం నగర్ లో హాట్ న్యూస్ హడావిడి చేస్తోంది. చిత్ర యూనిట్ రెమ్యునరేషన్ కోసం నిర్మాత కోట్ల రూపాయలను కృష్ణవంశీకి ఇచ్చాడట. అప్పుడు ఒక రేటు మాట్లాడుకుని తీరా సినిమా విడుదలైన తరువాత కనీసం సగం డబ్బులు కూడా ఇవ్వలేదట. ఇంకొందరైతే కృష్ణవంశీ అసలు రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఎగ్గొట్టాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదేమని అడిగితే నా దగ్గర పనిచేయడమే గ్రేట్ అంటూ మాటలతో మాయ చేస్తున్నాడని నక్షత్రం చిత్ర యూనిట్లోని చాలా మంది సినీ పెద్దల దగ్గర మొరపెట్టుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నక్షత్రం సినిమా దాదాపు 2 ఏళ్ల పాటు చిత్రీకరణ జరుపుకుంది. అనేక కారణాలతో ఈ సినిమా ఆలస్యమైంది. ఒకానొక దశలో ఈ సినిమా ఆగిపోతుందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఈ సినిమా ఆగస్టు 4న విడుదలైన సినీ ప్రేక్షకులకు పట్టపగలి చుక్కలు చూపించింది. అయితే ఇప్పుడు సినిమా ఫ్లాప్ తో పాటు చిత్ర యూనిట్ కి రెమ్యునరేషన్ ఎగ్గొట్టాడనే ఆరోపణలు కృష్ణవంశీపై రావడం బ్యాడ్ లక్ అంటున్నారు ఆయన అభిమానులు. హాయ్, నేను మీ రాజా రవీంద్ర. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.